చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సగమా, యోసేపు జీవితము ఎప్పుడు మనకు ప్రధానమైన బలం ఇస్తుంది. వ్యక్తులు మన చుట్టూ ఉన్న వారిని చూపిస్తూ, సొంత వారిని చూపిస్తూ, సొంత వారు వల్ల కలిగే కీడు అది ప్రభు సన్నిధిలో కీడుగా మార్చబడదు, కానీ అది మేలుగానే మార్చబడుతుందని చెప్పి మనకు చూపిస్తుంది. మనకు తెలుసు యోసేపు గురించి. అన్నదమ్ములు తను ఉండడం ఇష్టపడక తను తీసుకెళ్ళి అమ్మేస్తారని, తను వేరొక దేశానికి అమ్మేస్తారని మనకు తెలుసు. ఎంత కఠినమైన వ్యక్తిలో చూడండి, ఎంత కఠోరమైన వ్యక్తిలో చూడండి. కొన్ని మార్లు మనకు అనిపిస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అంత స్వార్థంగా పనిచేస్తారు. నా పని ఏదో నేను చేసుకుని వెళ్తున్నాను, నా ఉద్యోగంలో నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకని ఒక మాట ఏదో అన్నందుకు ఆ మాటకి ఎంత తిరగబడి, ఇంత నా కుటుంబం పైన, మా అమ్మగారి పైన, నాన్నగారి పైన, నా బిడ్డల పైన ఇన్ని మాటలని ఈరోజు నన్నే బాధపెట్టడానికి వస్తున్నారే. ఇది నోరు జారి ఒక మాట ఉన్న వాళ్ళు ఎంత జరుగుతుందా? సంగమ వినండి, ఈ లోకం మేలుకు కీడు, ఈ లోకం కీడుకు కీడు, ప్రతిదీ కీడే చేయడానికి ఇష్టపడుతుంది. నీ ఆఫీసర్ ఒకవేళ నిన్ను మెచ్చుకుంటే అయిపోయింది, ఇంకా నీకు కీడే. అమ్మో, నువ్వు చేసిన మంచి పని నీ ఆఫీస్లో మెచ్చుకోకూడదు. మీ ఆఫీసర్ ఒకవేళ మీ కంపెనీ మేనేజర్ మిమ్మల్ని పిలిచి ఆ గదిలోకి తీసుకెళ్ళి భలే చేశారయ్యా మీరు, భలే చేసావమ్మా అని అంటే, ఎందుకు ఈమెను పిలిచారు, ఎందుకు ఈయన పిలిచారు, ఇంక సరిపోయింది, అయిపోయింది అక్కడితో. ఇంక మీరు ఎలాగైనా ఉద్యోగం మారిపోవాలి, ఏదో ఒకటి మీకు జరిగిపోవాలి, ఏదో ఒకటి కీడు జరిగిపోవాలని ఆలోచించి వారు మిమ్మల్ని ఎలాగైనా బ్లాక్ చేయాలని చూస్తారు. అలా దానియాలకి ఎన్నో మార్లు జరిగింది. సంగం, ఈ లోకపు తీరు వేరే. నీ చుట్టూ మంచి పీపుల్ ఉంటారని అనుకోవడం ఇప్పుడు తప్పే. ఎందుకంటే గోధుమలు విత్తిన దగ్గర గురుగులు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఎలా ప్రవర్తించాలి మరి? నాకు కీడు తలపెడతారు కదా, అందుకనే మనకు దేవుడు నన్ను గుర్తుపెట్టుకోవాలి. మనం కీడుని సహించాలి, మేలు చేయాలి, ప్రభు చూచుచున్నాడని గుర్తు చేసుకోవాలి. వారందరూ మనం తలపెట్టిన కీడు అలా ఉండిపోదు, అది మేలుగానే ప్రభు మారుస్తాడు. కనుక మాట మీకు చెప్తాను, కీడు ఎప్పుడు కూడా దానికి ఒక ఫైనల్ రిజల్ట్ ఉంటుంది, కానీ కీడు త్వరగా బయటపడిపోతుంది. కీడుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక వ్యక్తి కీడు తలపెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎక్కువ కాలం చేయలేడు, ఎందుకంటే కీడుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది అలాగా అంతరించిపోతుంది. అదొక వ్యక్తి అయితే బయటపడిపోతాడు ఒక రోజున. కాస్త నువ్వు అలా ఆలోచించి ఉండాలి. హామాను ఎంత గాబరపడ్డాడు, ఎంత ఇజ్రాయెల్ దేశాన్ని కదపడానికి ఇష్టపడ్డాడు, మద్దుకైని చంపడానికి ఇష్టపడ్డాడు, ఇజ్రాయెల్ని చంపడానికి ఇష్టపడ్డాడు. చెప్పండి, ఎక్కువ కాలం ఉండదు. కీడు తలపెట్టే వ్యక్తి ఎక్కువ కాలం నిలవలేడు. మేలు మాత్రం నిలుస్తుంది, కీడు నిలవలేదు. గుర్తుపెట్టుకో. కనుక కంగారు పడి నీవు ఆవేశపడద్దు, కానీ నిశ్శబ్దంగా ఉండు. ప్రభు మారుస్తాడు, దేవుడు మారుస్తాడు. నువ్వు కంగారు పడద్దు, నీవు ప్రభు పైన ఆధారపడడానికి ఇష్టపడ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు అన్నదమ్ములు ఇష్టాసగా ప్రవర్తించినందుకు యోసేపు జీవితం నేలకి వెళ్ళిపోలేదు, కానీ ఆకాశానికి వెళ్ళింది. దేని మీద ఆధారపడుతున్నప్పుడు నీకు అనిపిస్తుందేమో ఇంటి కిందకి వెళ్ళిపోతుందని, లేదు, యాక్చువల్గా గ్రాఫ్ పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, దేవుని మీద ఆధారపడడం వేరే. అందుకని మనుషుల మీద ఆధారపడే వ్యక్తి ఎప్పుడు బలహీనంగానే ఆలోచిస్తాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు బలంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే దేవుడు తను ఇచ్చిస్తాడని తెలుసు, దేవుడు తన గురించిన ఆలోచనలు గొప్పగా కలిగి ఉన్నాడని తెలుసు. భయంతో నిలిచినాడు. ప్రభు నిన్ను ఉదయాన్ని ప్రేరేపించుచున్నాడు. నీ కుటుంబం నీ కొరకు తలపెడుతున్న విషయాలు అని ఎరుగున్నాడు. అవి తుదకు నీకు మంచిగానే మారుస్తాడు, కీడుగా కాదు. విషయం, వీరి అన్నదమ్ములందరూ కూడా కీడు తలపెట్టినప్పుడు, యోసేపు పట్ల కీడు తలపెట్టిన సమయంలో, యోసేపుని అమ్మేసిన సమయంలో నేను అనుకున్నాను, ఈ మిగతా అన్నదమ్ములందరినీ కూడా దేవుడు చంపుకొని వెళ్ళిపోతాడేమో. అలా చేయలేదండి. ఈరోజు నీకు కీడు తలపెడుతున్న వ్యక్తి పైన కూడా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడే. మీకు చెప్పనా, ఇది ఇజ్రాయెల్ దేశాలుగా మారుతున్నట్టు, అయితే ఇజ్రాయెల్ గోత్రాలుగా మారుతున్నప్పుడు వీరి పేర్లే గోత్రాలుగా పెట్టబడ్డాయి. వీళ్ళందరూ అక్కడ ప్రజెంటే.
యోసేపుని అమ్ముతున్నప్పుడు వీరందరూ ప్రజెంటే, వీరి పేర్లే వీరు అమ్మేశారు, కానీ వీరు గోత్రాలుగా మార్చబడ్డారు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నీ కొలీగ్స్ని కూడా ప్రేమిస్తున్నాడు, నీ చుట్టుపక్కల వారు ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబంలో వ్యక్తులను ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. వారిని చంపేస్తాడు, వాడిని పక్కకు తోసేస్తాడు అనే ఆలోచన కన్నా వారిని మార్చి నీ కోసం వాడుకోయాను అని ఆలోచించాను. నీవు కీడు చేస్తున్నప్పుడు, వారిని చూసినప్పుడు, వారు కీడు చేస్తున్నప్పుడు వారు నీకు ప్రతికూలంగా ఉన్నారు, కానీ అదే వారు మార్చబడితే, మేలు చేసే వారుగా మార్చబడితే నీకు అనుకూలంగా గొప్పగా ఉంటారు. ఆశ నువ్వు కలిగి ఉండాలి. అటు కృపతో దేవుడిని నడిపించను గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు ధైర్యంనివ్వండి, బలంనివ్వండి, సమాధానం ఇవ్వండి. వారి ఆలోచన విధానం మార్చండి. కీడు అనేక మంది తలపెట్టచ్చు, కానీ ఈ లోకంలో ఎటువైపు చూసిన కీడు ఉంది కనుక ఎలా మేము నిలిచి మా ప్రయాణంలో ముందుకు వెళ్ళాలో మాకు నేర్పించండి. నీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి. మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులని మేము వ్యత్యాసంతో, ఆ వ్యత్యాసం మేము కలిగి, ఆ డిజైనింగ్ మేము కలిగి ఉండి, ఆత్మ వివేచన మేము కలిగి ఉండి, ఏ ఆత్మ ఎవరిని మా ఎదుగు తీసుకొస్తున్నాడో, మా జీవితంలో నిలకడ ఉండకుండా ఏ ఆత్మ చేస్తున్నాడో మేము జ్ఞాపకం చేసుకొని వ్యక్తులు కూడా సరిచూసుకుని ముందుకున్నట్టుగా సాధించు. నీ కృపచేతని బిడ్డలు నింపమని, యోసేపు జీవితం జరుగుతున్నట్లుగా నీ బిడ్డల జీవితం జరుగుతుందేమో, అయినప్పటికీ అలసిపోకుండా ప్రభు వారి జీవితంలో మేలే చేస్తారని చెప్పి ధైర్యంను వారికి ఇచ్చి నడిపించండి. నీ కృపకు వారి జీవితంలో అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో కీడుకు ప్రతి కీడు మనం చేయం, కీడుకు మేలు చేస్తాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని లేఖనాలు బట్టి ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.